తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ధర్మ ప్రచార కార్యక్రమంలో భాగంగా బుజ్జిరెడ్డిపాలెం మండలం కట్టుబడి గ్రామంలో లోకమాత ఈశ్వరమ్మ ఆలయానికి ఆదివారం టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యులు కోవూరు శాసనసభ్యులైన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీటీడీ బోర్డు సమావేశంలో దేశవ్యాప్తంగా 5,000 ఆలయాలు నిర్మించి తద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలను హిందూ ధర్మాన్ని పరిరక్షించేందుకు తీర్మానం చేయడం జరిగిందన్నారు. కట్టుబడిపాలెం ప్రజలు కోరిక మేరకు బోర్డు ద్వారా 15 లక్షల రూపాయల నిధులను ఆలయానికి కేటాయించినట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇలాంటి అవకాశాలను ప్రజలందరూ వినియోగించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి, వైస్ చైర్మన్ శివకుమార్ రెడ్డి, ఆ పార్టీ అధ్యక్షులు శ్రీనివాసులు, పలువురు నాయకులు అందరికీ నమస్కారం. ఈరోజు కట్టుబడిపాలెంలో మనం లోకపావని కరుణామయి ఈశ్వరమ్మ దేవాలయానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. స్థానిక గ్రామస్తులందరూ అందులో పాల్గొనడం జరిగింది. తెలుగుదేశం నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఈరోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ధర్మ ప్రజా పరిషత్లో భాగంగా ప్రతి దగ్గర దేవాలయాలు కట్టాలి అని, మన సాంప్రదాయాలని రాబోయే తరాలు మర్చిపోకూడదు అని చెప్పి ఏదైతే సంకల్పంతో
మా టీటీడీ బోర్డులో కూడా సుమారు 5,000 దేవాలయాల దాకా కట్టాలని చెప్పి తీర్మానం కూడా చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు టీటీడీ ఫండ్స్తో ఈ దేవాలయానికి 15 లక్షలు మంజూరు చేయడం జరిగింది. ఈ గ్రామస్తులు అందరూ కలిసి కోరిన మీదట ఈ లెటర్ నేనే సబ్మిట్ చేసి ఇది తీసుకురావడం జరిగింది. అందుకు అది శాంక్షన్ అయినందుకు నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రభుత్వానికి, అలాగే టీటీడీ బోర్డు తరఫున వెంకటేశ్వర స్వామికి నా నమస్కారాలు. ఈ గుడి తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఆ అమ్మవారి ఆశీస్సులు కట్టుబడిపాలెం గ్రామ ప్రజలే కాకుండా మొత్తం కోవూరు నియోజకవర్గ ప్రజల మీద అందరి మీద ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.